థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు వినాయక నవరాత్రుల్లో మన ఫంక్షన్ పెట్టుకోవడం చాలా చాలా ఆనందకరమైన విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి అందరికి బోలో గణేష్ మహారాజ్కి. ఎవరు ఏ అంటున్నారు వెనక? ఏ కాదమ్మా, జై జై బోలో గణేష్ మహారాజ్కి. ఎందుకు మీరు కూడా అనొచ్చు కదా, దేవుడు పాపం ఎందుకు అట్లా ఇస్తున్నాను. గట్టి ఒకసారి బోలో గణేష్ మహారాజ్కి. థ్యాంక్ యూ. ఏం తిన్నారా అనుకుంటా అంత దూరం నడుచుకుంటూ వెళ్ళేటోళ్ళం. అయినా కూడా ప్రశాంతంగా వెళ్ళి చెమ్మిట్లా పెట్టి కూర్చొని మంచి ముచ్చట్లు పెట్టుకుంటా మాట. ఏం సంగతిరా తిన్నావా, అక్కడ మాట్లాడుకుంటా తిన్నావా, ఏం చేస్తున్నావు ముచ్చటాన్ని, ఎంత బాగుండేది. అవునే కదా, అదే బహిర్భూమి. మా సినిమా కూడా అంత మంచిగా, అంత హ్యాపీగా, అంత హాయిగా ఉంటది. ఇంకోటి ఏంటంటే బహిర్భూమి అనగానే మీ అందరు గుర్తు రావాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్ వెళ్ళేవాళ్ళం. అక్కడ ఫ్రెండ్షిప్ భలే కనపడేది తెలుసండి. బయటికి ఒక్క చెంబుతో ముగ్గురు నలుగురు గడుక్కునే వాళ్ళు. అవునా కదా, అందరు గుర్తొస్తున్నాయి అందరికి. ఒక చెంబు పట్టుకుంటే ఎట్లా కలిసి వచ్చేది. ఇద్దరు బయటలు, అరే నీకు నాకు, నీకు సగం నాకు సగం, నీకు సగం నాకు సగం అంటే సరే మరి నువ్వు పోయినప్పుడు నాకు కూడా చెంబు తెస్తావా, ఆ చెంబు తెస్తా. వీళ్ళిద్దరికి ఇంకోటి వచ్చినాడు, ఉరికి అమ్మ అరే మేము ఇద్దరం ఉంటే నువ్వు వచ్చి ఏం కాలేరా మీ ఇద్దరే కడుక్కుంటారు నేను కడుక్కోనా ముగ్గురు. అట్లా ఫ్రెండ్షిప్ ని అట్లా అట్లా వెదజల్లి ముగ్గురు నలుగురు ఐదుగురు కడుక్కుంటాం. అది బహిర్భూమి అంటే. ఎంత మంచిగా ఉండేది ఆ రోజుల్లో. అట్లానే నీళ్ళు ఎట్లా పంచినాం, ఈ సినిమా ద్వారా ప్రేమను అందరికీ అట్లా పంచినాం. నిజంగా చెప్తున్నా, ఆ రోజుల్లో ఆనందం కానీ, ఆ రోజుల్లో ఏదైనా సరే అన్ని జ్ఞాపకాలన్నీ గుర్తొస్తే అన్ని ఇప్పుడే పంచను. నెక్స్ట్ మా ఫంక్షన్లు చాలా ఉన్నాయి. కొంచెం అట్లా ట్రైల్ పార్టీ అట్లా ఇచ్చిన, ఇంకా చాలా ఉంది, అన్ని దాచి పెట్టుకున్నా. నిజంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బహిర్భూమి ఎలా ఉంది, మీరు నచ్చిందా? వాసన వస్తుందా, ఏమైతుంది? బహిర్భూమి అనేది నిజంగా నాకు చాలా హార్ట్ఫుల్ గా అనిపించింది. నిజంగా ఈ టైటిల్ ఎంత బాగుందో, మా ప్రొడ్యూసర్ అంత హార్ట్ఫుల్ గా, మా హీరో అంత హార్ట్ఫుల్ గా, మా డైరెక్టర్ అందరు కూడా ఇక్కడ మా సినిమాలో చేసే ప్రతి ఒక్కరు చాలా చాలా హార్ట్ఫుల్ గా సినిమా చేశారు. నిజంగా ఇందాక యాంకర్ చెక్ అంటుంది, అందరికి ముందే ఇచ్చేసారు మా ప్రొడ్యూసర్ చెక్లన్నీ. చెక్లు కూడా కాదు, డైరెక్ట్ డబ్బులు ఇచ్చేసిండ్రు. నిజంగా అందరు ప్రొడ్యూసర్లు అంటే మేము చాలా చాలా పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నాం, సినిమా చేసి సార్ డబ్బులు సార్ లాస్ట్ షెడ్యూల్ కూడా ఇలే సార్ ఇంకా అని అడుక్కోవాలి. కానీ మా షెడ్యూల్లో మాత్రం అట్లా కాదు, పిలిచి డబ్బులు తీసుకోవాలన్నాడు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ సో మచ్. నేను మనస్ఫూర్తిగా కోరుకునేది ఏంటంటే అండి, పాపం చాలా మంది చిన్న ప్రొడ్యూసర్లు అట్లా సినిమా మీద ప్యాషన్ తో వస్తున్నారు. మీరు సినిమా నిలబెడితేనే అట్లాంటి ప్రొడ్యూసర్ నిలబడతారు. ప్లీజ్, నేను దయచేసి మనస్ఫూర్తి కోరుకునేది అదే. చాలా మంది ప్రొడ్యూసర్లు సినిమాలు తీయాలని వస్తున్నారు. వాళ్ళని సినిమాలు మనం సినిమా థియేటర్కి వెళ్తేనే సినిమా నిలబడితేనే అట్లాంటి ప్రొడ్యూసర్ నిలబడతారు. ఆయన నిలబడితేనే మనందరం నిలబడతాం. అందుకని దయచేసి సినిమాని చూడండి, సినిమాని ఎంకరేజ్ చేయండి. ప్రొడ్యూసర్ గురించి చెప్పేసి అయిపోయింది. తర్వాత డైరెక్టర్ గురించి చెప్పాలంటే అదే ఎనర్జీ. ఫస్ట్ మార్నింగ్ వచ్చింది నైట్ వరకు. నైట్ ఒక్కసారి అయితే అబ్బా ఏం మనిషి, నైట్ 9 అన్న ఒక్క సీన్ చేద్దాం, ఒక్క సీన్ చెప్తూ 6 అయిపోయింది అనుకున్నా. సర్లే పోదాన్ని మొత్తం లుంగీలు మా బ్యాచ్ లుంగి కట్టి తీసేలా ఇంకొకటి అనుకున్నాం, ఒక్కసారి అయిపోతాయి. 6 అయిపోయింది, 7 అవుతుంది, సర్లే ఒక్కటే అంటాను కదా పర్లేదు 7 చేద్దాం సర్లేనా బాగానే. అక్కడ దాకా పోయి కార్ తీసు అన్న ఇంకోటి గుర్తొచ్చింది. ఏం గుర్తొస్తాయి, 7 అవుతుంది, 8 అవుతుంది, 9 అయితే. కానీ ఆర్టిస్టుల వాడకం అంటే మా డైరెక్టరే. నిజంగా మామూలు పిండి పీల్చి పిప్పి చేసి పక్కన చేసి నిజంగా తక్కువ షెడ్యూల్లో అనుకున్న షెడ్యూల్లో కంప్లీట్ చేశాడు. నిజంగా వెరీ గుడ్, హ్యాట్స్ ఆఫ్, ఐ లవ్ యూ సో మచ్. ఇక ఇట్లా చెప్పుకున్నా పోతే ఇక హీరోనో హీరోయిన్ అర్థం కాదు, ఇక మొగరాళ్ళనే ఉంటుంది మొత్తం. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే నెల్లూరులో A to Z ఎక్కడి నుంచి అంటే ఒక లొకేషన్ దగ్గర నుంచి మొదలు పెడితే అన్ని మాట్లాడింది. ఒకసారి గట్టి చెప్పాలి కూడా ప్లీజ్. అంటే సినిమా ప్యాషన్ పిచ్చి ఎట్లుంటది అంటే హీరోయిన్ అనలే యాక్చువల్గా టచ్ ఎక్కడ వాచ్ ఎక్కడ అంటారు కదా. పాపం తను మాత్రం హీరోయిన్ ఎక్కడ అనగానే ప్రొడక్షన్ దగ్గర ఏం ఛాయ్ పెడుతున్నావా అక్కడ పెట్టు, ఇంక ప్రొడక్షన్ రాలే, అన్ని పనులు చూసుకునేది. నిజంగా అంటే అంత హార్డ్ వర్క్ చేసింది సినిమా కోసం. ఎవరైనా ఏం చేస్తారంటే వస్తారు, డైలాగ్ చెప్తారు, మేకప్ వేసుకుంటూ కూర్చుంటారు కదా. సినిమాకి ఏం కావాలి నెల్లూరులో పెట్టుకొని, నెల్లూరులో నేను ఏం కావాలో చూసుకున్నా అని చెప్పేసి నెల్లూరులో ప్రొడక్షన్ వాళ్ళని ఏమైనా మాట్లాడింది, మేకప్ వాళ్ళని మాట్లాడిన తర్వాత ఇంకెవరెవరో చెప్పొచ్చు, ఏం కాదు, కష్టపడిన వాళ్ళ గురించి చెప్పొచ్చు, తప్పేం కాదు కదన్నా. నిజంగా వెరీ గుడ్, సూపర్. ఇట్లాంటి హీరోయిన్లు ఉంటే సినిమాలు బాగుపడితే ఇంకా 4 సినిమాలు అట్లాంటి ప్రొడ్యూసర్లు చేస్తారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మ్యూజిక్ డైరెక్టర్ అన్న సాంగ్ ఈ మధ్యకాలంలో మళ్ళీ ఆర్వి పట్నాయక్ గారు ఎలా చేశారో ఆ రేంజ్ లో మళ్ళీ గుర్తొచ్చారు. ఒకసారి గట్టి చెప్పట్లన్న. నిజంగా సాంగ్ అలా కూర్చొని వింటుంటే నిజంగా సూపర్ ఉంది. మళ్ళీ ఈ మధ్యకాలంలో ఇంత మెలోడియస్ రాలేదు. మా సినిమాలో సాంగ్ ఎదిరిపోయింది. ఇవన్నీ పక్కన పెడితే మా హీరో, ఐ లవ్ యూ డార్లింగ్ సో మచ్. నిజంగా హీరోలు అనగానే మామూలుగా అందరూ ఏంటంటే ఏం చేస్తుంటారు, ఒట్టిగా అట్లా వస్తారు, బిల్డప్ ఇస్తారు, పోతారు కదా. అరే రామచంద్ర ఎట్లా అంటే ఇక
పొద్దున వచ్చిన దగ్గర నుండి ఆ ఎండకైనా కూడా బన్నీల మీదనే అట్లే కూర్చొని అట్లే చేసి ఉదయం నుంచి సాయంత్రం నైట్ 9 అయినా 10 అయినా చిరాకు పడకుండా ఓపిక ఎంత ఓపిక చేసేవాళ్ళంటే, ఇంకోటి ఏంటంటే తన డైలాగులతో పాటు నిజంగా మిగతా ఏంటంటే ఆ డైలాగ్ చెప్పేసి వెళ్ళిపోతాం. అట్లా కాకుండా మా హీరో ఏంటంటే కూర్చొని కామెడీ నిజంగా మా డైరెక్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే కూర్చొని మేము స్క్రిప్ట్ రాసుకొని డైలాగ్ ఇంప్రవైజేషన్ చేసుకున్నాం. ఫ్రీడమ్ ఇచ్చిన డైరెక్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్. మా నోయల్ డార్లింగ్ మేము అందరం కూర్చొని రెడీ చేసాం. థ్యాంక్ యూ. మా నోయల్ లాంటి హీరోలు వస్తూ ఉంటే మేము ఇంకా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా ఈయన ఫైట్ మాస్టర్ అంటున్నా, అదేలో డాన్స్ మాస్టర్ లాగా ఉన్నాడు. నేను డాన్స్ మాస్టర్ నిజంగా డాన్స్ మాస్టర్ అనుకున్నా నేను నిజంగా. అదేవిధంగా ఇక్కడ చేసినటువంటి అనిల్ కానీ, తర్వాత ఆనంద్ అన్న కానీ, అందరికీ రంగరాజ్ అన్న కానీ నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ మనస్ఫూర్తిగా చెప్పేది ఏంటంటే ఇది చిన్న సినిమా, మనసున్న ప్రొడ్యూసర్ చేసిన సినిమా. దయచేసి మీ అందరూ బహిర్భూమికి రోజు ఎట్లా వెళ్తామో అట్లనే మీరు అందరూ కూడా దయచేసి మీ అందరూ దీని గురించి 10 మంది చెప్పి మా సినిమా నిలబెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. ప్రవీణ్ గారు డిఓపి కొడతాడు, నన్ను కొడతాడు. ఒక నిమిషం అన్న సారీ అన్న, ఏమనుకోవద్దు. మా ప్రవీణ్ మై డార్లింగ్ నిజంగా A to Z ఫస్ట్ 2 అమ్మ కొడతాడు ఇంటికి పోయిన తర్వాత. ఎందుకంటే నైట్ 2ంటికి వేరే షూటింగ్ నుంచి వచ్చినా కూడా దగ్గరుండి కారు పెట్టుకుని మరి తీసుకెళ్ళిండు. అన్న సారీ అమ్మా అయ్యా ఏం లేదు. ఆ సినిమా అప్పుడు కొంచెం లావు ఉన్నాడు, మన టైఫాయిడ్ వచ్చి పక్కకండి గ్లామర్ అయింది ఎవరు అనుకున్నాను. సారీ ఏమనుకోవద్దు. నిజంగా ఈ సినిమా ఇంత ముందుకు తీసుకెళ్ళంటే కారణం మా ప్రవీణ్ డార్లింగ్. ఐ లవ్ యూ సో మచ్. ఏమనుకోవద్దు. ఈ నుంచి ఏంది కూడా అందరి గురించి చెప్తాను, నాకు చెప్పట్లే అనుకున్నాడు కానీ మా ప్రవీణ్ డిఓపి తర్వాత A to Z ఈ సినిమాకి అన్ని శాఖలు ఉన్నాయి కదా, అన్ని శాఖలు చేసిండు. థ్యాంక్ యూ వెరీ మచ్. అంతేనా? లేదు నిజంగా ప్రవీణ్ లాంటి వాళ్ళు ఉంటే సినిమాలు ఇంకా చాలా ఇట్లాంటి ప్రొడ్యూసర్లకు చాలా ప్లస్ అవుద్ది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. చెప్పేసి అమ్మయ్య మళ్ళీ ప్రశాంతంగా మాట్లాడచ్చు రేపటి నుంచి.